కలకత్తా నగరంలో ఆగస్టు 8వ తేదీ గురువారం రాత్రి జూనియర్ డాక్టర్ అయినటువంటి మహిళా వైద్యురాలిపై కొంతమంది ఆగంతకులు అత్యాచారానికి పాల్పడి దారుణంగా హింసించి చంపడం సభ్య సమాజం అంతా ఏకమై ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. వైద్యో నారాయణ హరి అనే నానుడు ఉన్నటువంటి భారతదేశంలో వైద్య వృత్తికి చాలా గొప్ప బాధ్యత ఉంది. దేవుడి తర్వాత దేవుడిగా మనం భావించే భారతదేశంలో వైద్యులను గౌరవించాల్సిన అవసరం ఉంది, వైద్య వృత్తిని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కొంతమంది దుర్మార్గులు ఇప్పటికీ ఎన్నోసార్లు మనం చూసినాం వైద్యులపైన దాడి చేయడం కానీ, ఈ వైద్యురాలపై అత్యాచారం చేయడం కానీ, ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా ఆయా యొక్క వైద్యశాల యొక్క మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వాలు కానీ వైద్యులకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉందని, దీనిని ప్రతి ఒక్కరూ ఏకమై ప్రభుత్వాలు ఆయా ప్రాంతాలకు చెందిన ఆయా తెగలకు చెందిన ఆయా వర్గాలకు చెందిన ప్రతి వ్యక్తులు స్పందించి వైద్యురాలిపై జరిగినటువంటి అత్యాచార ఘటన కానివ్వండి, హత్య చేసినటువంటి ఘటన కానివ్వండి, డాక్టర్లపై దాడులు చేసే సంస్కృతిని కానీ ఖండించాల్సిన అవసరం ఉంది. దీనిని పునరావృతం కాకుండా ప్రభుత్వాలు ఆయా వైద్యశాల యొక్క మేనేజ్మెంటు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరుతూ మీ చిలకమణి నరసింహ, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు, ఆల్ ఇండియా బహుజన్ సత్తా అధ్యక్షులు, పూలే అంబేద్కర్ మిషన్ నేషనల్ కోఆర్డినేటర్, 9848471446. అదేవిధంగా మిత్రులారా, భారతదేశంలోని అందరూ జూనియర్ డాక్టర్లకు చేతులెత్తి మొక్కడం ఏంటంటే, ప్రతి క్షణం ప్రతి ప్రాంతం నుండి ఎంతోమంది వైద్య సేవల కోసం మీ దగ్గరికి వస్తారు. కాబట్టి దయచేసి పెద్ద మనసు చేసుకొని ఏదైతే అత్యవసర సేవలు ఉన్నాయో వాటిని నిలిపివేయొద్దని కోరుతున్నాను. మీ చిలకమణి నరసింహ. థ్యాంక్ యూ.